శేఖర్ భాషా గారు నాకు బేసిక్గా ఫ్రెండ్. నేను చెప్తున్నా ఇప్పుడు ఆన్ కెమెరా ముందు నేను చెప్తున్నా. నాకు చాలా మంచి ఫ్రెండ్. తనని ఒకసారి మా ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేశాడు. అండ్ హీ యూస్ టు టాక్ విత్ మీ ఎవ్రీ డే. సరే మీ ఫ్రెండ్ ఇలా మీరు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతుంటే మీకు నేను చెప్తా ఒక్క మాట. సో తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది బేసిక్గా తనకు కూడా తెలియాలి అని అనుకుంటున్నాను. బేసిక్గా హీస్ వెరీ నైస్ గాయ్, చాలా మంచోడు. అండ్ ఆడవాళ్ళ పట్ల కూడా తనకు బేసిక్గా రెస్పెక్ట్ ఉంది కూడా నాకు తెలిసి. బట్ మీ విషయంలో ఎందుకు అలా అయ్యాడు అనేది అంటే అంత చిక్కట్లేదు ఓపెన్గా చెప్పాలి అంటే. దట్ హీ నోస్ దట్ మేబీ ఫేమ్ కోసం అయి ఉంటుందా, లేకపోతే మీరు అన్నట్టు మనీ కోసమా అంటే ఐ థింక్ సో. మరి మేబీ నాకు తెలీదు. కాకపోతే శేఖర్ భాషా గారు ఇలా చేయడం కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఓపెన్గా చెప్పాలంటే. కాకపోతే ఒకటి, హీస్ వెరీ నైస్ పర్సన్ అండ్ జెన్యున్ పర్సన్. కాకపోతే ఈ విషయంలో మాత్రం నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ అలాగని చెప్పేసి వాళ్ళ వైఫ్ మీద మాట్లాడడంగా నేను వాళ్ళ వైఫ్ దాన్ని తీసుకోను. అవును, నేను వాళ్ళ వైఫ్ గురించి అనొద్దు అంటే అతను నా గురించి కూడా అనొద్దు. ఇప్పుడు వాడు మగాడండి, ఒక మగాడు తిరిగాడు అంటే ఏం అవ్వదు. ఫైట్ విత్ హిమ్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక మగాడిని నువ్వు తిరిగిపోతాడురా అంటే మగాడు తిరుగుతా అని అంటారు, సమాజం కూడా అట్లే తీసుకుంటది. బట్ ఒక ఆడదాన్ని అంటేనే కదా ప్రాబ్లం. అలా నన్ను ఒక్క వీడియోను 2 వీడియోలను వచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసి వెళ్ళిపోతే వదిలేసేదాన్ని, నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. దాదాపు ఇప్పుడు మేము అన్ని వీడియోస్ లింక్స్ ఇచ్చాం ఛానల్స్ ఇవన్నీ, దాదాపు 500 వీడియోలు దాకా ఉన్నాయి. నాకు అది నొప్పేసి ఇప్పుడు ఈ రోజు ఇంకా అనాల్సి వచ్చింది. అది కూడా మొన్న ఆర్టీవీ దాంట్లో ఆ రోజున. సో మీరు కూడా వాంటెడ్ గా అనట్లేదు, బాధేసేమంటున్నాను. ఒక ఆడదాన్ని అసలు ఏమండి, నేను ఉమెన్ ని ఎందుకు నేను అంటాను ఆవిడని, దట్టు ప్రెగ్నెంట్ ఉందంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏముంటది అని కూడా నాకు తెలుస్తుంది. కానీ బాధ్యత గల భార్య మరి ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని ఆపుకోవాలి. ఏమన్నా సరే మా ఛానల్ త్రూ మీరు ఏమైనా శేఖర్ భాషా గారికి చెప్పాలనుకుంటున్నారు? నేను నాకు ఒక ఆడియో వచ్చిందండి, నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు శేఖర్ భాష. నాకు ఆ అమ్మాయి ఇప్పుడు నేను గెలవాలి, ఇందులో తెలుసో తెలియకో దిగిపోయాను ఇందులోకి, నేను గెలవాలి అంటున్నాడు శేఖర్ భాష. శేఖర్ భాష, నువ్వు గెలవడం కోసం లైఫ్ లో ఒకసారి ఓడిపో, తప్పేం లేదు, అవతల జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు నువ్వు గెలవడం కోసం లేనిపోనివన్నీ తీసుకొచ్చి నిందలేసి ఇంకొక జీవితాన్ని పాడు చేస్తే, వాడు ఇప్పుడు అంటాడు కదా ఒకరి వైపు చూపిస్తుంటే మరి 4 వాడి వైపు చూపిస్తాయి అన్నట్టు, మరి వాడి వైపు ఉన్న 4 నేను బయటకు తీయాల్సి వస్తుంది కదా. నేను తీస్తాను. సో వాడిని అక్కడ ఆగిపోమనండి, నేను ఆగిపోతాను. లేదు అంటే రేపు పొద్దున్న నుంచి నేను ఇంకా ప్రతి ఛానల్కి వెళ్ళి వాడి గురించి వాడి భార్య గురించి మాట్లాడాల్సి వస్తుంది. నాకు కూడా మాట్లాడొద్దు అంటే నేను ఆపేస్తాను. చెప్పాలి, మీ ఛానల్ నుంచి ఏమైనా చెప్పాలి అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. శేఖర్ భాష నా ఫ్రెండ్ని అడిగాడు, నేను ఇందులో దిగిపోయాను తెలుసో తెలియకో, సో నేను ఇందులో గెలవాలనుకుంటున్నాను అని. ఆ గెలవడం కోసం నా ఆడియో రికార్డింగ్స్, మా కేసుకు సంబంధించినవి అన్ని ప్రూఫ్లుగా అడుగుతున్నాడంట. అవి ఆపేమనండి అతన్ని. ఇప్పుడు మస్తాన్ సాయి నుంచి మస్తాన్ సాయి నుంచి ఏదో ఒక లీక్ అయింది కదా, తను ప్రిజన్ లో ఉంటూ. సో లావణ్య మస్తాన్ సాయితో జైల్లో ఉండి ఏ విధంగా రొమాన్స్ అని చెప్పేసి కొన్ని తమ్నైల్స్ చూస్తున్నాను. సో వాట్ ఈస్ దట్? ఏంటి రొమాన్స్ అండి? ఏం రొమాన్స్ ఉంది? ఇప్పుడు మీరున్నారు, మనం ఒకరోజు బయటికి వెళ్ళాం, డస్ ఇట్ మీన్ మన ఇద్దరికి ఏదో ఉన్నట్ట? లేదు, సింపుల్. ఇప్పుడు లావణ్యకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి లావణ్యతో సంబంధం ఉన్నట్టే. అది మనిషి అయితే మనిషి, కుక్క అయితే కుక్క, ఆడదైతే ఆడది, ఎవరైనా సరే. ఇంకా మరి వాళ్ళు అలాగే పెట్టుకుంటారేమో లైఫ్ లో, ఎక్కడికైనా బయటకు వెళ్తే రోజు అలాంటి పనులే చేస్తారేమో. అందుకే లావణ్య కూడా చేస్తుందని అనిపిస్తుంది. మరి లేకపోతే లావణ్య చేయట్లేదు. మరి కాల్ రికార్డింగ్ ఏంటి? బయటకు వచ్చిన కాల్ రికార్డింగ్ నేనే ఇచ్చానండి కాల్. ఓకే, అంటే దానికి కూడా ఇంకా ఇప్పుడు శేఖర్ భాష నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చేసాను అంటాడు. వాళ్ళ డాడీకి పంపించమన్నాడు, వాళ్ళ డాడీకి పంపించేటప్పుడు నేనే వాళ్ళ డాడీకి పంపించాను. నా డివైస్ నుంచి వచ్చిన రికార్డింగే కదా అది. మళ్ళీ ఇతను ఏదో సాధించేసినట్టు మాట్లాడతాడేంటి? కాకపోతే అందులో అది ఎడిటెడ్ రికార్డింగ్ కాదండి, ట్రిమ్ చేశాను కొంచెం. ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ గా పోర్ట్రే అవుతుంది కదా. సరదాగా మాట్లాడుకున్నదో లేకపోతే కేరింగ్ గా మాట్లాడుకున్నది కూడా తప్పుగా తీస్తాడు ఈ షేక్ బాదుషా గాడు అని నేను కొంచెం ట్రిమ్ చేశాను. దానికి వాడు ఎడిటింగ్ అని ఇది అసలు ఆ మనిషిని చూసారా మీరు? ఒక 4 రోజులు ఎలా అయిపోయాడు, ఇప్పుడు వీక్ అయిపోయాడు. నాకు పాపం జాలేస్తుంది. నాకు ఇప్పుడు వాళ్ళ వైఫ్ భార్గవి పైన కూడా నాకు నిజంగా జాలేస్తుంది. కొంచెం ఆపుకో అమ్మా, మీ హస్బెండ్ని ఆపుకో. ఒక నిజాలు కావాలంటే నేను వస్తాను ఒకరోజు మీ ఇంటికి, అమీర్పేటలో అంటే వాళ్ళ ఇల్లు, నేను వస్తాను, మొత్తం పిన్ టు పిన్ డే 1 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందో చూపిస్తాను. మీకు చూపించిన తర్వాత ఏమన్నా నేను తప్పు చేశాను అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మాట్లాడమనండి. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ విషయానికి వస్తే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ కేసు పెట్టారు, ది ఎఫ్ఐఆర్ అయ్యింది, కోర్టులో హీరింగ్ కూడా అయితే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. సో రైట్ నో మీరే చెప్తున్నారు ముంబైలో ఉన్నాడని. ఏంటి వాట్ నెక్స్ట్? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఎంత దూరం వెళ్తుంది ఇది? ఇంకా వీళ్ళందరూ ఇలా లేకపోతే
మాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చేది కాదండి, రాజు వెనక్కి వచ్చేవాడేమో, లేదా ముందు నుంచి ప్లాన్లో అయి ఉండాలి, రెండిట్లో ఒకటి నిజం. బట్ ఏదున్నా సరే అతని సెల్ఫిష్ కోసం, శేఖర్ భాష సెల్ఫిష్ కోసం ఇలా చేయడం తప్పు కదా. దిగిపోయాను అని నా జీవితం నాశనం చేస్తాడా ఇప్పుడు? ఎంత ఇన్వాల్వ్ అవుతాడు? ఒక దగ్గర ఆగదా ఇది? ఆపాలి కదా, ఎందుకు ఆపట్లేదు అతను? నా లైఫ్ నా ఫైట్ నేను చేసుకుంటాను. ఇఫ్ నాట్ శేఖర్ భాష నాకు ఎవరు? అతను బిగ్ బాస్కి వెళ్ళడం కోసమో, అతనికి డబ్బుల కోసమో, ఒక సెటిల్మెంట్ కోసమో నా దాంట్లోకి ఇంత ఇన్వాల్వ్ అవుతారు అసలు? అండ్ ఇంకో మాట అంటాడు, లక్ష్మీ పడాలా అనే అమ్మాయి. శేఖర్ భాష యాక్చువల్లీ నాకు అతని ఫేస్ పాజిటివ్గా అనిపించిందండి ఒక పాయింట్లో, చెడ్డోడుగా అయితే నాకు అనిపించలేదు. ఓకే, అందులో లక్ష్మీ పడాలనే ఒక అమ్మాయి గురించి శేఖర్ భాష నేను ఇబ్బంది పడ్డాను ఒక కేసు అని చెప్పి అంటాడు. సో మేబీ నిజంగా అతనికి ఒక కేసు వల్ల ఒకవేళ అతను ఇలా అయ్యడానికి కారణం అయితే, అందరు అమ్మాయిలు అలా కాదు. మరి లక్ష్మీ పడాల కేసు వల్ల ఒకవేళ నువ్వు ఇలా అయితే, నీ భార్య వల్ల కూడా ఇలా అవుతున్నావు నువ్వు? కాదు కదా. అతని వైఫ్ డిఫరెంట్, లక్ష్మీ పడాల డిఫరెంట్, లావణ్య కూడా డిఫరెంటే. లావణ్య కూడా అలాగే లక్ష్మీ పడాల కేసు పెడుతుందా ఏంటి? లావణ్య లైఫ్లో ఏం జరిగిందో తెలుసా పోనీ అతనికి? తెలీదు. ఇప్పుడు నిజం తెలుసుకోవాలంటే కూర్చోమనండి, విత్ ఎవిడెన్సెస్తో నేను చూపిస్తాను. అది మస్తాన్ సాయి కేసు అవనివ్వండి, మస్తాన్ సాయికి మధ్యలో ఏం జరిగింది, ఎలా పరిచయం అయింది, పిన్ టు పిన్ విత్ ఎవిడెన్సెస్ చూపిస్తాను. అతను కన్విన్స్ అవుతాడో ఓకే, ఒక మీటింగ్ అరేంజ్ చేయమనండి, కొట్లాట లేకుండా కూల్గా ప్రశాంతంగా నేను కూర్చొని మాట్లాడతాను, నేను చెప్పుకుంటాను, ప్రూవ్ చేసుకుంటాను. దగ్గర దయచేసి ఆపేమనండి. అతను ఏదో సారీయో లేకపోతే ఓడిపోవడానికో ఇదైతే నేనైతే ఓడిపోనండి. అతను ఈగోకి తీసుకొని అతను వెళ్తే నేను వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా కాకపోతే రాస్తారని విషయం పక్కన పెట్టాలి. మరి రాస్తారని కోసం చేస్తున్నాడా అతను, లేకపోతే వాళ్ళ భార్య కోసం చేస్తున్నాడా? ఎవరినో ఒకరిని చూసుకోమనండి. నేనేమి శేఖర్ భాష కావాలి, నాకు మస్తాన్ కావాలని అనట్లేదు కదా, నా మొగుడు కావాలి రాస్తారని అంటున్నాను. నా మొగుడు కోసం నేను ఫైట్ చేసుకుంటాను. మరి ఇతనికి ఎందుకు? ఇప్పుడు బేసిక్గా ఎక్కడైనా కూడా మొగుడు పిల్లల కేసు అనేది, మొగుడు పిల్లలనే కాదు, ఏ కేసు అయినా సరే అది మీడియా మీదకి వచ్చినా, రోడ్ మీదకి వచ్చినా సరే అది ఇంకా పబ్లిక్ వ్యూ పాయింట్ అయిపోద్ది. సో దాని మీద ఇంక ఎవరన్నా మాట్లాడడానికి రైట్ వచ్చేస్తే వాళ్ళు అలా చెప్పుకుంటారు బేసిక్గా. అలాంటప్పుడు అతను అలాగే తీసుకుని మాట్లాడుతున్నాడని ఎందుకు అనుకోకూడదు మీరు? మరి అతను వేరే ప్రపంచంలో ఇంకేం కేసులు లేవా అండి? ఓన్లీ లావణ్య రాస్తారున్ కేసు ఒకటే ఉంది అతనికి. ఇప్పుడు రాస్తారున్తో కోసం వచ్చా అన్న మనిషి రాస్తారున్ వెళ్ళిపోయాడు, మస్తాన్ సాయి వెళ్ళిపోయాడు, చింటూ వెళ్ళిపోయాడు, ఇప్పుడు లావణ్య. అతను మొత్తం లావణ్య మీద ట్రిప్ అవుతున్నాడు. శేఖర్ భాష నాకు డౌట్ వస్తుంది, నన్ను ప్రేమిస్తున్నాడా ఏంటి మరి? అంటే భార్గవికి ఓకేనా మరి? చెప్పండి భార్గవి గారు, మీకు ఓకేనా మరి శేఖర్ భాష నన్ను ప్రేమిస్తే? నాకు తెలుసు రాత్రిలో కూడా ఓన్లీ లావణ్య లావణ్య లావణ్య, నా వాయిసే వింటాడేమో, నా గొంతే వింటాడేమో, నా గురించే మాట్లాడతాడేమో. నాకు నవ్వొస్తుంది. శేఖర్ భాష గారు ఒకసారి కలుద్దామండి ప్లీజ్. నేను కాల్ చేయనా మీకు? ఫోన్ లిఫ్ట్ చేస్తారా నాది, లేదా మా ఇంటికి వస్తారా? రండి. లేదు నిజంగానే కాదు. సో అదే శేఖర్ భాష మరి లావణ్య రాస్తారుని కాకుండా మిగతా ఇప్పుడు వైజాగ్లో ఒక అమ్మాయి అలాగే వాళ్ళ హస్బెండ్ గురించి అని ఫైట్ చేసిన అమ్మాయి, మరి వాళ్ళకి పాప ఉంది. దివ్యల మాధురి కాదు, నక్షత్ర అనుకుంటా, ఏదో హీరోని, అతను కూడా యాక్టర్. ఓ నక్షత్ర. అది జరిగి చాలా రోజులైంది. రీసెంట్ గా వైజాగ్ లో అంటే దువ్వాడ శ్రీనివాస్ అని అది కూడా జరిగింది, వాళ్ళు కూడా వైజాగే. అతను వైఎస్ఆర్సీపీ పొలిటికల్ లీడర్ ఎమ్మెల్సీ. అవును, మరి వాళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడట్లేదు శేఖర్ భాష? వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడాలి కదా దయచేసి. అతను కూడా మరి మేల్సే, వాళ్ళు కూడా వాళ్ళ భార్యలు కూడా కేసులు పెట్టారు. వాళ్ళది కూడా ఇక్కడ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంది, అడల్టరీ ఉంది, అందరూ కూడా మాట్లాడమనండి. అదే రోజు వెళ్ళి కూర్చొని ఒకటి మాట్లాడేస్తే అయిపోయింది ఒక వీడియోలో. అండ్ ఇప్పుడు రేప్ కేసు జరిగిందేవో వాటి గురించి మాట్లాడమనండి. అండ్ ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఉమెన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, ప్రీతి ఉదయం తీసుకొని ఇంకెవరో ఉమెన్ వెళ్ళిందంట, గ్రేట్ ఉమెన్ లేడీ కంప్లైంట్ పెట్టించడానికి. అంటే ఎవరో తెలుసా? ఎవరో నాకు తెలుసులేండి, పేరెందుకు మళ్ళీ ఇది. కాకపోతే అక్కడ ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉండి సపోర్ట్ చేసుకొని అంటది, అది నాకు చాలా మంది ఆవిడ గురించి ఫోన్ చేశారండి. నాకు కూడా ఏవో ఉన్నాయి పంపిస్తామని, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నా కేసు నాది అంటే. లేదండి ఆవిడ చాలా కథలు ఉన్నాయి, పంపిస్తాను, మా తరపు నుంచి మీరు బయటకి ఇస్తా అంటే హ్యాపీ మాకు, అంటే వద్దండి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి నేను వద్దన్నాను. ఒక అకౌంట్ నుంచి అయితే పంపించాయి కూడా, ఎటో చీరాల్లో ఏదో ఎటో గెస్ట్ హౌస్లో ఏవో వీడియోస్ అవి. నేను వద్దండి అని డిలీట్ చేశాను నేను, ప్లీజ్ పంపించకండి అన్నాను. పంపించేస్తున్నారు ఏదో గెస్ట్ హౌస్లో వీడియోస్. వద్దండి అని చెప్పాను. నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు, నేను అలా వచ్చే మనిషిని కాదు, 11 సంవత్సరాలు నేను ఆగాల్సిన అవసరం కూడా లేదు నాకు అని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను నేను.